ఓం శాంతి. ఈరోజు 29/1/21 జనవరి మాసం పూర్తి అవుతా ఉన్నది. బాబా అడుగుతారు, పిల్లలారా ఎంతవరకు ఆత్మాభిమానిగా ఉన్నారు? ఆత్మాభిమానిగా ఉన్నట్లయితే బాబా యొక్క మహావాక్యాలు ఏమున్నాయో అది వింటూ వింటూ స్వరూపం అవుతారు. కేవలం బాబా యొక్క మహావాక్యాలు వినడమే కాదు, కానీ వింటూ వింటూ స్వరూపంగా ఉన్నట్లయితే, లేక అదే విధంగా అభ్యాసం చేసుకున్నట్లయితే అప్పుడు మీలో ఒక సంతోషము, ఒక ఆనందము, లేక నశ ఇవన్నీ కూడా ఏర్పడుతుంది. అది బాబా ఈరోజు మహావాక్యంలో తెలిపిస్తున్నారు. మళ్ళా మీరు నా పిల్లలు, నాకేమని డిమాండ్ చేశారు మీరు అని అడుగుతారు బాబా. బాబా అడుగుతున్నారు, నన్ను మీరేమని డిమాండ్ చేశారు అని బాబా పిల్లలతో అడుగుతున్నారు. అయితే పిల్లలు ఏం చెప్పారు? బాబా, మమ్మల్ని మీరు పతితుల నుండి పావనంగా చేయండి అని డిమాండ్ చేశారు. నేను పతితుల నుండి పావనం చేయడానికి కోసమే వచ్చాను పిల్లలారా, కానీ ఇప్పుడు మీరు నా యొక్క స్మృతిలోనే మీరు పావనంగా తయారవుతారు, కానీ ఇంకే ఉపాయం కూడా దానికి లేదు అని బాబా తెలిపిస్తున్నారు. అందుకోసమే మనమందరూ కూడా ఈ మహావాక్యాల్ని విశేషంగా వినిపిస్తూ బాబా మనకి చెప్తున్నారని తెలుసుకుని వింటూ బాబా యొక్క స్మృతిలో అదే స్వరూపంగా తయారవుతాం. ఓం శాంతి. मीठे बच्चे ग्रेट ग्रेट ग्रैंडफादर अर्थात सर्व धर्म पिताओं का भी आदि पिता है प्रजा पिता ब्रह्मा, जिसके ऑक्यूपेशन को तुम बच्चे ही जानते हो. మధురమైన పిల్లలారా, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనగా సర్వ పితాల యొక్క ఆది పిత, ప్రజాపిత బ్రహ్మ, వారి యొక్క ఆక్యుపేషన్ మీరు పిల్లలు అర్థం చేసుకున్నారు. ప్రశ్న, కర్మంకు శ్రేష్ఠ బనానికి యుక్తి క్యా హై? కర్మల్ని శ్రేష్టంగా తయారు చేసుకునేటటువంటి యుక్తి ఏమిటి? చాలా గమనం పెట్టండి. ప్రతి వాళ్ళకి వాళ్ళ యొక్క కర్మల కోసము భయం ఉంటుంది కదా, నా కర్మ బాగుండాలనిపిస్తుంది అన్నప్పుడు దాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునేటటువంటి యుక్తి ఏంటి అని బాబా అడుగుతారు. ఇస్ జన్మ కా కోయి భీ కర్మ బాప్ సే చిపావనే. ఫస్ట్ పాయింట్ ఏమంటారు? ఏ కర్మలైనా సరే మీరు బాబా నుండి దాచిపెట్టద్దు, సరేనా? తర్వాత శ్రీమత్ కి అనుసార్ కర్మ కరో తో కర్మ శ్రేష్ఠ హోగా. రెండో పాయింట్ బాబా చెప్తారు, శ్రీమత అనుసారంగా కర్మలు చేయండి, శ్రేష్ఠ కర్మలు అవుతుంది, సరేనా? सारा मदार कर्मों पर है. अगर कोई पाप कर्म करके छिपा लेते तो उसका 100 गुण दंड पड़ता है. పూర్తి ఆధారమే కర్మల మీద ఉన్నది. ఒకవేళ ఏదైనా సరే పాప కర్మలు చేసి దాచిపెట్టినట్లయితే దాని యొక్క ఒక్క తప్పుకి బాబా ఏమంటారు? 100 రెట్లు పనిష్మెంట్. पाप वृद्धि को पाते रहते बाप से योग टूट जाता. ఒకవేళ దాచిపెడితే పాపాలు అలా వృద్ధి అవుతుంది, బాబాతో యోగము కూడా బాబాతో యోగం ఉండదు. फिर ऐसे छिपाने वालों की सत्यानाश हो जाती, इसलिए सच्चे बाप के साथ सच्चे रहो. మళ్ళా ఇలాగా దాచిపెడుతూనే ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? సత్యానాశం అయిపోతుంది. ఏది మనలో సత్యత ఉందో, శాంతి ఉందో, ప్రేమ ఉందో, ఆనందం ఉందో అదంతా కోల్పోతుంది. అందుచేతన పిల్లలు బాబాతోడు సత్యంగా ఉండండి. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు తెలుసుకున్నారు. ఇది పాత ప్రపంచంలో ఇప్పుడు కొన్ని రోజులు మనం అందరూ కూడా ఏమైనామో ముసాఫిర్ అయినాం. ముసాఫిర్ అంటే యాత్రికులు, ప్రయాణికులు అయినాం. ప్రపంచం యొక్క మనుషులు ఏమనుకుంటారంటే ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నాయి అని అనుకుంటారు. మీ పిల్లలకి ఇప్పుడు తుమ్ బచ్చోంతో నిశ్చయన, మీ పిల్లలకి నిశ్చయం ఉన్నది కదా, ఇది మర్చిపోవద్దు.
यहाँ बैठे हो तो तुम बच्चों को अंदर में बहुत గద్గద్ होना चाहिए. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాము? బాబా ఎదురుగా కూర్చున్నాము, సెంటర్లో కూర్చున్నాము, లేదా మధుబన్లో. మొత్తంలో బాబా ఏమంటారంటే, మీరు నా దగ్గర కూర్చున్నారు అంటే మనసు ఎలా ఉండాలి? చాలా గద్గద్, రోమాంచనం అవ్వాలి, ఏదో ఒక ఆనందము, అతీంద్ర సంతోషము అనిపించాలి. ఈ కళ్ళుతో మీరు ఏం చూస్తున్నారో అదంతా కూడా ఏమవుతుంది? వినాశనం అయిపోతుంది. ఇది ఎవరు చెప్తున్నారు? భగవాన్ వాచ. ఇది శ్రీమతం. తర్వాత ఆత్మ మాత్రమే అవినాశి. ఇప్పుడు మీ బుద్ధిలో ఏముందంటే 84 జన్మలు తీసుకున్నాం. బాబా వచ్చారు తీసుకువెళ్ళేదానికి. పాత ప్రపంచం ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో అప్పుడు బాబా వస్తారు, కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తారు. కొత్త ప్రపంచం నుండి పాతది, మళ్ళా పాతది నుండి కొత్త ప్రపంచం. ఇది చక్రం మీ బుద్ధిలో ఉన్నది. అనేక సార్లు మనం ఈ చక్రంలో వచ్చేసినాం. अभी यह चक्र पूरा होता है, फिर नई दुनिया में हम थोड़े से देवता रहे. కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. ఆ ప్రపంచంలో కొంతమంది మాత్రమే ఉండేది. ఇంతమంది మనుషులు ఉండరు. అర్థమైందా? అందుకే బాబా ఏమంటారు, అంత సుఖము, శాంతి, నెమ్మది అంతా ఉంటుంది, ఇంత మనుషులు అక్కడ ఉండరు. ఇప్పుడు మనము మనుషుల నుండి దేవతలు అవుతున్నాం. ఇది పక్కా నిశ్చయం పెట్టుకోవాలి. అయితే కర్మల మీద పూర్తి ఆధారం ఉంది. మనుషుల నుండి దేవతలు అవుతున్నాము, కానీ కర్మలు ఎలాంటి చేసుకోవాలి? కర్మల మీదనే ఆధారం అంటారు బాబా. మనుషులేమో ఉల్టా కర్మలు చేస్తూ ఉంటారు. అది కూడా అంతరాత్మలో తింటూ ఉంటుంది వాళ్ళకి. అవునా లేదా? అయితే ఇది పక్క నిశ్చయం పెట్టుకోండి అంటారు బాబా. అందుకే బాబా అంటారు, ఒకవేళ మనసు అలా తింటుంటుంది, బాబా అడుగుతారంట, ఈ జన్మలో మీరు ఏ కర్మలు, ఏ పాప కర్మలు ఏమైనా చేశారా? ఇది చీచి రావణ రాజ్యం. ఇది ఏ తుమ్ జాన్తే హో, దునియా నహీ జాన్తీ కి రావణ్ కిస్ చీజ్ కా నామే. రావణుడు అంటే మీకు తెలుసు, రావణుడు అంటే దేనికంటారు అనేసి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి తెలీదు. బాపూజీ కూడా ఏం చెప్పేవారంటే, రామరాజ్యం కావాలి, అయితే అర్థం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అనంతమైన తండ్రి తెలిపిస్తూ ఉన్నారు, రామరాజ్యము కిస్ ప్రకారగా హోతా, ఎలా ఉంటుంది రామరాజ్యము, అక్కడ ఏమేమి ఉంటుంది, అదంతా బాబా పిల్లలకి వినిపిస్తూ ఉన్నారు. ఇది ఏదో దంధకార దునియా. మొత్తంలో బాబా ఈ ప్రపంచానికి ఏం పేరు పెట్టేసినారంటే అంధకారమైన ప్రపంచం. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలకి వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు భక్తివని ఏం చేయరు, బాబా యొక్క చేయి పట్టుకున్నారు కదా. బాబా యొక్క ఆధారం లేదు అంటే విషయ వైతరణి నది కూడా మీరు దాటుకోలేరు. మళ్ళా ఏం చేస్తూ ఉంటారు? ఇంతకుముందు బాగా మునిగి బాగా కష్టపడేవారు. అర్ధకల్పం ఎంత భక్తి చేశారు. జ్ఞాన్ మిల్నే సే తుమ్ నయి దునియా సత్యమే చలే జాతే. జ్ఞానం లభించిన తర్వాత మీరు కొత్త సత్యుగానికి వెళ్తారు. ఇప్పుడు మీ పిల్లలకి నిశ్చయం ఉంది. ఏం నిశ్చయం ఉంది చెప్పండి? బాబా నిశ్చయం ఉంది అంటారు కదా. పిల్లలకి ఏం నిశ్చయం ఉంది? అన్నీ నిశ్చయం ఉంది అంటారు పిల్లలు, అవునా? కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బాబా స్మృతి చేస్తూ చేస్తూ నేను పవిత్రంగా తయారవుతాను అనేది పిల్లలకి నిశ్చయం ఉంది, అవునా లేదా? బాబా స్మృతి బాగా చేస్తూ చేస్తూ ఏమైపోతామో కంప్లీట్గా మన యొక్క ఆత్మ సతో ప్రధానంగా పవిత్రంగా తయారైపోతుంది. మళ్ళా పవిత్ర రాజ్యానికి వెళ్ళగలుగుతారు. ఈ జ్ఞానము ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగంలో మీ పిల్లలకి లభిస్తూ ఉన్నది. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇది చీచి జబ్కి తుమ్ చీచి సే గుల్గుల్ కాంటోన్ సే ఫూల్ బంతే హో. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మీరు చీచి నుండి పుష్పాలుగా తయారవుతారు, ముళ్ళు నుండి పూలుగా తయారవుతారు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? మనల్ని ఎవరు పూలుగా చేసేది అంటే తండ్రి. తండ్రికి అర్థం చేసుకున్నారు కదా, మనమంతా ఆత్మలు అనంతమైన తండ్రి యొక్క సంతానం.
లౌకిక బాప్కు బేహద్ కా బాప్ నహీ కహెంగే. లౌకిక తండ్రికి అనంతమైన తండ్రి అని చెప్పారు. పారలౌకిక తండ్రి ఆత్మల యొక్క లెక్కాచారం. పారలౌకిక బాప్ ఆత్మోं के हिसाब से सबका बाप है. ఆత్మల యొక్క దృష్టిలో పారలౌకిక తండ్రి అందరికీ కూడా తండ్రియే. తర్వాత బ్రహ్మ బాబా యొక్క ఆక్యుపేషన్ కూడా ఉన్నది కదా. తుమ్ బచ్చే సబ్కా ఆక్యుపేషన్ జాన్ చుకే హో. విష్ణు కవి ఆక్యుపేషన్ కు జాన్తే. అయితే మీరు పిల్లలు ప్రతి వాళ్ళ యొక్క వృత్తిని అర్థం చేసుకున్నారు, విష్ణుది కూడా అర్థం చేసుకున్నారు. ఎంత కితనా సజా హువా హై. స్వర్గ కా మాలికైనా విష్ణు ఎవరైనారు? ఎంతో అలంకారమూర్తి, అవునన్నా. తర్వాత స్వర్గానికి మాలికలు వాళ్ళు. ఇది సంగమయుగము అంటారు. మూలవతనము, సూక్ష్మవతనము, తర్వాత స్థూలవతనం. ఇది సంగమయుగంలో వస్తారు. బాబా ఏమంటారంటే పాత ప్రపంచము తర్వాత కొత్త ప్రపంచం యొక్క సంగమ సమయం ఇది. దాన్ని మీరు పిలిచారు హే పతి పావన రెండే అని. पावन दुनिया है नई दुनिया और पति दुनिया है पुरानी दुनिया. यह भी जानते हो बेहद का बाप का पार्ट है. పావన ప్రపంచం అంటే కొత్త ప్రపంచం, పతిత ప్రపంచం అంటే ఇది పాత ప్రపంచం. అయితే ఇది మీకు తెలుసు, అనంతమైన తండ్రి యొక్క పాత్ర ఉన్నది. బాబా క్రియేటరు, డైరెక్టర్ అయినారు. सब जानते तो जरूर उनकी कोई तो एक्टिविटी होगी ना, उनको आदमी नहीं कहे जाता. శివబాబాకి ఎప్పుడు కూడా మనుషులు అనేసి చెప్పరు. మళ్ళా వాళ్ళకి శరీరము కూడా లేదు. బాకీ సబ్కు ఏతో మనుషుంకా యా దేవత గయి. ప్రతి వాళ్ళకి కూడా మనుషులు లేక దేవతలని చెప్తారు. శివబాబాకు నా దేవత అని చెప్పరు, మనుషులు అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి శరీరమే లేదు. ఇదంతా టెంపరవరీ. బాబా తీసుకున్నారు శరీరం. స్వయం ఏమంటారంటే మధురాతి మధురమైన పిల్లలారా, నాకు శరీరం లేదు, నేను లేకపోతే, నాకు శరీరమే లేకపోతే రాజయోగం ఎలా నేర్పిస్తాను? అందుకోసమే నన్ను ముజే మనుషుని టిక్కర్ బిత్తరమే కదియా హై. నన్ను మనుషులు ఏం చేసేసినారు? రాళ్ళలో రప్పలు ఉన్నారనేసి అనేసినారు. పరంతు అభి తుమ్ బచ్చి జాన్తే హో మే కైసా. మీకు తెలుసు కదా పిల్లలారా, నేను ఎలా ఉన్నాను. ఎలా ఉన్నారు శివబాబా చెప్పండి? మన నాన్నగారు ఎలా ఉన్నారు? బిందు జ్యోతి, ఒక పవిత్రమైన తండ్రి, అవునా లేదా? ఎలా ఉన్నారనేసి ఇప్పుడు మన పిల్లలకు తెలిసింది. అంతకుముందు బాబాకి ఏం చేసేసినాము? రాళ్ళులో రప్పులు ఉన్నారనేసి నింద చేశారంటారు బాబా. ఇప్పుడు బాబా రాజయోగం నేర్పిస్తున్నారు. మనుషులు ఎవ్వరు కూడా ఈ యోగాన్ని నేర్పించలేరు. దేవతలు సత్యుగంలో రాజ్యం ఎలా తీసుకున్నారు వాళ్ళు? తప్పకుండా పురుషోత్తమ సంగమయుగంలో రాజయోగాన్ని నేర్చుకున్నారు కదా. ఇది స్మరణ చేసుకుంటే లేక ఇది పిల్లలు మీరు గుర్తు చేసుకుంటే కూడా మీకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. 84 జన్మలు పూర్తి అయిపోయింది. కల్పం తర్వాత మళ్ళా బాబా వస్తారు. బాబా స్వయం ఏం చెప్తారంటే నేను చాలా జన్మల అంతిమ జన్మలో వస్తాను అంటే బ్రహ్మబాబా అంతిమ జన్మలో. శ్రీకృష్ణుడు సత్యుగానికి ప్రిన్స్ అయ్యారు. వారు 84 జన్మలు తీసుకున్నారు. తుమ్ శివుకేతో 84 జన్మ బతాయింగని. మీరు శివుడి కోసం 84 జన్మలని తెలిపించలేరు. మీ పిల్లల్లో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసుకుంటారు. మాయ కూడా చాలా కఠినంగా ఉంది అంటారు బాబా. అదేం తక్కువ కాదు, చాలా కఠినంగా ఉంది. తర్వాత అది ఎవరికి కూడా వదలదు అంటారు బాబా. మాయ ఎవరిని కూడా వదలదు. అది ఏ బాబా అచ్చి రీతి జాన్తే. బాబా బాగా తెలుసు అంట మాయ కోసం, అవునా? ऐसे मत समझो बाप कोई अंतर्यामी है नहीं, सबके एक्टिविटी से जानते. అలా అనుకోవద్దు బాబా అంతర్యామి అయ్యారు అనేసి. కానీ బాబాకు అందరి యొక్క నడవడిక నుండి తెలిసిపోతుంది. సమాచారాలు కూడా వస్తూ ఉంటాయి. మాయ ఏకదం పిల్లలకి ఏం చేస్తుంది? పచ్చిగానే తన కడుపులో వేసేసుకుంటుంది. అయితే బహుత్ బాతే తుమ్ బచ్చోं को मालूम नहीं पड़ता है. నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీకు చాలా విషయాలు తెలియని కూడా తెలీదు అంటారు బాబా. అవునా? నేను బాబా జ్ఞానసాగరుడు, సర్వశక్తివంతుడు, అతనికి అన్ని విషయాలు తెలుసు. కానీ నాకెంత విషయం తెలుసో నీకు తెలియదు పిల్లలారా.
बाप को तो सब मालूम పడతాయి. బాబాకి అన్ని విషయాలు తెలుసంట. మనం ఏమేం చేస్తాము, మన నడవడికలు ఎలాంటివి, ఎట్లా ఏంటి అన్ని విషయాలు బాబాకి తెలుసు. మనుషులు సమస్తే వా అంతర్యామి. ఎవరు మనుషులు భగవంతుడి కోసం ఏమంటారు, భగవంతుడు అంతర్యామి అనేసి అనుకుంటారు. బాబా ఏమంటారంటే నేను అంతర్యామి కాదు, ప్రతి వారి యొక్క నడవడిక నుండి నాకు తెలిసిపోతుంది. బహుత్ చీచీ చలన్ చల్తే హే. అరే రే బాబా, బాబా పిల్లలు ఎలా నడుస్తారు, చాలా చీచీ నడవడిక నడుస్తూ ఉంటారు. బాబాకే ఆమర్చిస్తారు పిల్లలు. అవునా? చీచీ బాగుంటుందా? బాగుండదు. బాబా ఏమో పిల్లలకి ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమంటారు. మాయతో సంభాలన చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి, హెచ్చరికతో ఉండండి. మాయ ఐసీ హే, కిసీ నా కిసీ రూప్ మే ఏకదమ్ ఆప్ కర్ లేతి హే. ఏదో ఒక రూపంలో వస్తే పిల్లలకి ఏం చేస్తుంది, అలా మింగేస్తుంది. फिर बल बाप समझाते हैं तो भी बुद्धि में नहीं बैठता, इसलिए बच्चों को बहुत खबरदार रहना है. అప్పుడు మాయ ప్రవేశం అయిపోతుంది కదా. బాబా ఎన్ని విధాలుగా తెలిపించినా కూడా పిల్లల యొక్క బుద్ధిలో కూర్చోదు బాబా ఏం చెప్తున్నారనేసి. అందుకే బాబా ఏమంటారు, పిల్లలారా మాయ వస్తువుని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అందులో కూడా కామశత్రు అనమాట. అది అర్థమే కాదు ఏంటని, मालूम ना पड़े कि हम विकार में गए हैं, मालूम भी ना पड़े कि हम विकार में गए, ऐसे भी होता है. इसलिए बाप कहते हैं कुछ भी भूल आदि होती है तो साफ बताओ, छुपाओ नहीं. మళ్ళీ ఎలా కామ వికారముల ప్రవేశం చేస్తారంటే ఎవరికి కూడా తెలియకూడదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. సరేనా? అందుకే బాబా ఏమంటారంటే, పిల్లలారా ఇలాంటి తప్పులు ఎప్పుడు చెయ్యొద్దు. తర్వాత ఏది తప్పు జరిగినా కూడా వెంటనే క్లియర్గా బాబా దగ్గర చెప్పేసేయండి, దాచిపెట్టొద్దు. లేదు అంటే ఒకవేళ దాచిపెడతాం అనుకోండి, దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక్క తప్పుకి 100 గుణ పాప్ హో జాయేగా. మళ్ళా అది దాచిపెట్టినట్లయితే ఒకటికి 2 ఎంత అంటే 100 గుణం అంటే 100 రెట్లు పాపం ఎక్కువైపోతుంది. మళ్ళీ అంతేకాకుండా నెమ్మదిగా ఉంటుంది ఆ మనస్సు, లోపల తింటానే ఉంటుంది. ఎక్కడ కూర్చొని అదే గుర్తొస్తుంది, బాధ వస్తుంది, ఏమేమో అవుతూ ఉంటుంది మనస్సు. అది ఎందుకంత? అందుకే బాగా చెప్తారు, ఆ పాపం చేసేది వద్దు. అర్థమైందా? తర్వాత ఆ బాధలు పడేది వద్దు, 2 వద్దు. ఆ శిక్షలు మళ్ళీ ఎవరు అనుభవిస్తారు? అందుకోసమే బాగా చెప్తారు, చాలా ఖబర్దార్గా ఉండాలి. మళ్ళీ మాయ ఒకేసారి వదిలేస్తుంది. అదేం చేస్తుంది, పై నుండి మళ్ళా కిందికి తోసిస్తూ ఉంటుంది. సచ్చే బాబ్కే సాత్ బిల్కుల్ సచ్చా హోనా चाहिए. అంటర్లేం చేసుకోండి, బాబా ఎలాంటి వారు? సత్యమైన తండ్రి. సత్యమైన తండ్రితో సత్యంగానే ఉండాలి. సరేనా? సత్యంగా ఉంటామా? సరే. లేదు అంటే చాలా చాలా నష్టం కలుగుతుంది. మాయ इस समय तो बहुत कड़ी है, ये रावण की दुनिया है, हम इस पुरानी दुनिया को याद ही क्यों करें. రావణుడు యొక్క ప్రపంచం ఇది, చాలా కఠినంగా ఉంది మాయ అంటారు బాబా. తర్వాత ఈ పాత ప్రపంచాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి? అవసరం ఆ పాత ప్రపంచం గుర్తు చేసుకునేది? కొత్త ప్రపంచాన్ని గుర్తు చేసుకోవాలి కదా. మనం ఎక్కడ వెళ్తుందో అక్కడ గుర్తు చేసుకోవాలి. అర్థమైందా? ఈ ప్రపంచమే మనకొద్దు అన్నప్పుడు ఆ ప్రపంచాన్ని మనము గుర్తు చేసుకోవాలి. బాబా ఏమో పిల్లలకి కొత్త ప్రపంచాన్ని లేక ఇల్లు కట్టేసి ఇస్తున్నారు. అక్కడ వెళ్ళాలి కదా, సంతోషం ఉండాలి కదా. అయితే అనంతమైన తండ్రి మనకి ఇవన్నీ చెప్తున్నారు. हमारे लिए नई दुनिया स्वर्ग बन रही है, स्वर्ग में जरूर मकान भी होंगे रहने के लिए. స్వర్గంలో ఏముంటుంది? ఇల్లు కూడా, భవనాలు కూడా ఉంటుంది ఉండడానికి కోసం. ఇప్పుడు బాబా ఏమంటారంటే కొత్త ప్రపంచానికి బయలుదేరండి, ఎంత సాధ్యమో అంత బాబా యొక్క స్మృతిని చెయ్యండి. తర్వాత గుల్గుల్ పుష్పం లాగా, మధురమైన పుష్పం లాగా తయారు కండి. హమ్ వికారంకి వశ కాంటి బన్ గయతే. వికారాల్లో ప్రవేశం చేసి వికారాలకి వశీభూతులయ్యి ఇంతకుముందు ఏమైంటమే, ముళ్ళుగా ఉంటమే. అర్థమైందా? ఇది గుర్తు చేసుకోవాలి. బాబా నేను ముళ్ళుగా ఉంటుంది, నన్ను మీరు పుష్పాలాగా చేస్తున్నారు, థ్యాంక్స్ బాబా అనుకుంటే మాయ ఎలా వచ్చేస్తుంది మన దగ్గర? మాయ రావడానికి స్కోపే లేదు. బాబాకు తెలిసిపోయింది ఏంటంటే మాయ ఆద్కు తో ఏకదం ఖాళీ, కచ్చ తినేస్తుంది మాయ.
అంటారు. బాబాకి ఏం అర్థమవుతుంది అంటే ఈ పిల్లలతో మాయ వస్తుంది, ఈ మాయ ఏం చేస్తుంది, పిల్లల దగ్గర వచ్చేసి పచ్చిగా అలాగే తినేస్తుంది. तुम भी समझते हो जो नहीं आते हैं वह तो మాయకి వశ హోగేనా. ఎవరైతే జ్ఞాన మార్గంలో కొన్ని రోజులు వస్తారు మళ్ళీ రాలేకపోతారు, అప్పుడు ఏమనిపిస్తుంది, ఓహో వీడికి మాయ తినేసింది అని మీకు అర్థమవుతుంది. बाबा के पास तो आते नहीं तो ऐसे माया बहुतों को ऑफ कर लेती है, बहुत अच्छे अच्छे कह कर जाते हैं, हम ऐसे नहीं करेंगे, ये करेंगे, हम तो यज्ञ के लिए प्राण देने तैयार है. ఏం బాబా దగ్గర వస్తారంటే పిల్లలు, బాబా నేను అలా చేస్తాను ఇలా చేస్తాను ప్రాణదానమే ఇచ్చేస్తాను బాబా మీకు అనేసి చెప్పింది బాబా దగ్గర వచ్చేసి. అయితే మాయ ఎప్పుడైతే వస్తుందో ప్రాణదానం ఎవరికి, మాయాక బాబాకా? ఆజయవనయ్య ఈ రోజున్నారు ఆ పిల్లలు మళ్ళా లేనే లేదు. మీ యుద్ధమంతా మాయా తోడేనే. దునియా మే యహ నహీ జాన్తే మాయ కే సాత్ లడాయి కైసే లగ్తీ. ప్రపంచంలో ఉన్న వాళ్ళకి మాయతో ఎలా యుద్ధం అనేసి తెలీదు. ఇప్పుడు మీరు పిల్లలు మీ పిల్లలకి బాబా జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఇచ్చారు. దాంతో మీరు ఉండేటటువంటి అంధకారం ఏముందో అదంతా కూడా ఏమైపోయింది, తొలగి మళ్ళా ప్రకాశంలో వచ్చేసినారు అందరూ కూడా. నిజంగా వచ్చారా? కొద్దిగా అటు ఇటు తిరిగి చూస్తూ ఉన్నారా? లేదు కదా. పూర్తి ప్రకాశమై ప్రపంచానికి వచ్చేసినారు. ఆత్మకు జ్ఞాన నేత్రము ఎప్పుడు లభిస్తుందంటే బాబా ఏమంటారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి, అప్పుడు మీకు ఆత్మ యొక్క జ్ఞాన నేత్రము మీకు లభిస్తుంది. అనంతమైన తండ్రిని గుర్తు చేసుకోండి. భక్తి మార్గంలో కూడా నన్ను మీరు గుర్తు చేసుకునేవారు. ఏమని చెప్పారు అప్పుడు? మీరు వస్తే నేను బలిహారి అయిపోతాను అనేసి చెప్పారా లేదా? బాబా భగవంతాన్ని మీరు రండి నేను బలిహారి అయిపోతాను అనేసి చెప్పారు. ఎలా బలిహారి అవుతారు ఇది కూడా ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు మీకు అర్థమైపోయింది. హమ్ జైసే ఆత్మ హై వైసే బాబా భీ హై. నేను ఎలాగా ఆత్మ అలాగే బాబా కూడా ఆత్మ. అనంతమైన అలౌకిక జన్మ బాబాది. ఇప్పుడు మీ పిల్లలకి బాబా ఎలా చదివిస్తున్నారు? స్వయం బాబా ఏమంటారంటే, పిల్లలారా నేను కల్పకల్పము వస్తాను, అర్థమైందా, చదివిస్తాను. హమ్ భీ బాబా బాబా కేతే హే, బాబీ బచ్చే కేతే. మనము కూడా బాబా బాబా అంటాం. పిల్లలకి బాబా కూడా ఏమంటారు? పిల్లలారా అంటారు. బాబా మన పిల్లల కోసం ఎక్కువ పిల్లలారా అనేసి చెప్పుకుంటారా, మనం ఎక్కువ బాబా బాబా అంటామా అని చూసుకోండి. సరేనా? నేను బాబా అనేసి ఎక్కువసార్లు బాబాని అలా అంటూ ఉంటానా, లేక మన కోసం బాబా పిల్లలారా అంటూ ఉంటారు, చూసుకోవాలి. వై టీచర్ కే రూప్ మే రాజు సిక్లాతే. వారే టీచర్ రూపంలో రాజోగాని నేర్పిస్తున్నారు. ఇంకెవరు కూడా రాజోగాని నేర్పించలేరు. विश्व का तुमको मालिक बनाते हैं तो ऐसे बाप का बनकर फिर उसी टीचर की शिक्षा మీ లేని చైనా. విశ్వానికి మాలికలుగా చేస్తున్నారు, తర్వాత టీచర్ రూపంలో శిక్షణ ఇస్తున్నారు. ఎంత ఖుషిలో సంతోషంగా ఉండాలి. ఒకవేళ చీచి అయినట్లయితే ఆ ఖుషి ఉంటుందా? చీచి అయిపోతాం అనుకో, వికారంలో ప్రవేశం అయిపోతాం అనుకో, అప్పుడు ఖుషి ఉంటుందా? చూసుకోండి, ఖుషి ఉంటుందా? ఏదైనా ఫెమిలారిటీ వచ్చేస్తుంది, లేక అలాంటి పని చేస్తే ఖుషి ఉండదు. భలు కిత్నా భీ మాతా మారి ఫిర్ జైసే కి వహ హమారా జాతి భాయినే. అయితే అటువంటి పిల్లల పట్ల ఎంత తలైనా కొట్టుకోండి, అప్పుడు వాళ్ళు మన యొక్క జాతి అంటే మన యొక్క సర్నేమ్కి బీకేస్కి లెక్కలేనట్లుగా ఉంటారు. ఇక్కడ మనుషులు తన యొక్క సర్నేము పెట్టుకుంటారు. మీ యొక్క సర్నేమ్ చూడండి ఎంత గొప్పదైనది. బాబా ఏతో బడే గ్రేట్ గ్రాండ్ ఫాదర్. బ్రహ్మబాబా ఏమయ్యారు? చాలా గొప్ప గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాడు. ఎవరు కూడా వాళ్ళ కోసం తెలుసుకోలేకపోతారు. శివబాబాతో సర్వ్యాపికాది. బ్రహ్మబాబా కోసం ఏమీ అర్థం చేసుకోలేదు. రెండోది శివబాబా కోసం ఏం చెప్పేస్తారు? సర్వ్యాపి అనేసి చెప్పేస్తారు. బ్రహ్మ బాబా కోసం ఎవరికి కూడా తెలియదు అనమాట. చిత్రంలో బ్రహ్మ విష్ణు శంకరుడు చూపిస్తారు. బ్రహ్మకు సూక్ష్మతనంలో తీసుకుని వెళ్ళిపోయారు. బయోగ్రఫీ ఏమి కూడా తెలియదు. సూక్ష్మతనంలో బ్రహ్మకి చూపిస్తారనమాట.
మళ్ళా ప్రజాపిత బ్రహ్మ कहाँ से आएगा? प्रजापिता ब्रह्मा ఎక్కడి నుండి వస్తారు? ब्रह्मा को सूक्ष्मतन में ले गए हैं। वहाँ बच्चे अडाप्ट करेंगे क्या? బాబా అడుగుతారా అక్కడ పిల్లల్ని అడాప్ట్ చేస్తారా? ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? అక్కడ సూక్ష్మతనంలో కానీ లేక స్వర్గంలో కానీ అక్కడ పిల్లల్ని అడాప్ట్ చేస్తారా అంటారు బాబా. ఇది కూడా ఎవరికి కూడా తెలియదు. ప్రజాపిత ब्रह्मा कहते परंतु बायोग्राफी को नहीं जानते। बाबा ने समझाया है यह हमारा रथ है। ప్రజాపిత బ్రహ్మ అనేసి అంటారు, బయోగ్రఫీ ఎవరికి కూడా అర్థం అవ్వదు. బాబా ఏమంటారంటే నా యొక్క రథం వీళ్ళు అంటారు. बहुत जन्मों के अंत में हमने यह आधार लिया है। అనేక జన్మల అంతంలో వాడి యొక్క ఆధారం నేను తీసుకున్నాను. यह పురుషోత్తమ సంగమిగ గీత का एपिसोड है। పురుషోత్తమ సంగమిగము గీత యొక్క ఎపిసోడ్ అయినది. పవిత్రత भी मुख्य है। ఈ జ్ఞాన మార్గంలో పవిత్రత కూడా ముఖ్యమైనది. पति से पावन बनना कैसे है यह दुनिया में किसी को भी पता नहीं है। साधु संत आदि कभी ऐसे नहीं कहेंगे कि देह सहित सबको बोलो। తర్వాత పతితుల నుండి పావనంగా ఎలా తయారు కావాలి ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళకి తెలియదు. తర్వాత సాధు సంతులు కూడా వీళ్ళకి కూడా దేహ అభిమానాన్ని మరవండి అనేసి వాళ్ళు కూడా చెప్పరు. ఒక్క బాబా మాత్రమే ఏమంటారంటే నన్ను గుర్తు చేసుకోండి, మాయ చాలా పాపాలు చేపిస్తుంది, దానంతా కూడా పాపకర్మలంతా బాబా యొక్క స్మృతిలో భస్మం చేసుకోండి అంటారు. కోయి గురు ఐసే కభీ నహీ కహేంగే। बाप कहते हैं यह ब्रह्मा कैसे बनता, छोटे पन में गावड़े का छोरा था। అయితే ఇప్పుడు బ్రహ్మ బాబా కోసం శివబాబా చెప్తారు బ్రహ్మ ఎలా అవుతారు. చిన్నప్పుడు బ్రహ్మ బాబా పల్లెటూరు అబ్బాయిగా ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకున్నారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇలాగా 84 జన్మలు తీసుకుంటారు. కొత్త ప్రపంచం మళ్ళా పాత ప్రపంచం అవుతుంది. ఇప్పుడు మీ పిల్లల యొక్క బుద్ధి తాళం ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, ధారణ కూడా చేసుకుంటారు. ఇప్పుడు మీరు చాలా బుద్ధివంతులుగా తెలివివంతులుగా అయ్యారు. ఇంతకుముందు బుద్ధిహీనంగా ఉండేవారు. లక్ష్మీ నారాయణలు బుద్ధివంతులే. తర్వాత బుద్ధిహీనమైపోతారు. సామ్నే దేఖో ఏ పెరడైజ్ కా మాలికేనా, ఎదురుగా చూడండి లక్ష్మీనారాయణ ఎవరైనారు? విశ్వానికి మాలికలైనారు, స్వర్గానికి మాలికలు. कृष्ण स्वर्ग का मालिक था, फिर गावड़े का छोरा बना। तुम बच्चों को यह धारणा कर फिर पवित्र भी जरूर बना है। కృష్ణుడు మొట్టమొదట మాలికలుగా ఉండేవారు. తర్వాత ఏమవుతారు? పల్లెటూరు అబ్బాయిగా అవుతారు. ఇప్పుడు మీరు పిల్లలు ఇవంతా జ్ఞానం బాగా అర్థం చేసుకోవాలి, ధారణ చేసుకోవాలి, పవిత్రంగా ఉండాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే పవిత్రత. लिखते भी है बाबा माया ने हमको गिरा दिया। పిల్లలు బాబాకు రాస్తారంట బాబా మాయ నన్ని తోసేసింది అపవిత్రతలో. మళ్ళా కళ్ళు కూడా క్రిమినల్ అయిపోయింది, చెడిపోయింది నా కళ్ళు అంటారు. బాబా ఏమంటారంటే పిల్లలారా స్వయాన్ని మీరు ఆత్మని తెలుసుకోండి. ఇప్పుడు ఇంటికి బయలుదేరాలి కదా, బాబాని స్మృతి చేసుకోవాలి. కొంత సమయం ఉంది. ఈ శరీర నిర్వార్థం కోసము కర్మలు చెయ్యాలి, మళ్ళా వెళ్ళిపోవాలి. ఈ పాత ప్రపంచము వినాశనము అవుతుంది, యుద్ధము కూడా అవుతుంది. ఏబి తుమ్ దేఖ్నా కైసే లగ్తీ హై, అది కూడా మీరు అర్థం చేసుకోండి ఏమని వినాశనం ఎలా జరుగుతుందనేసి. बुद्धि से समझते हैं हम देवता बनते हैं तो हमको नई दुनिया भी चाहिए, इसलिए विनाश जरूर होगा। బుద్ధి నుండి కూడా అర్థం చేసుకుంటారు మన కోసమే కొత్త ప్రపంచం అవసరము, తర్వాత వినాశనము తప్పకుండా జరుగుతుంది. కొత్త ప్రపంచము స్థాపన శ్రీమత అనుసారంగానే జరుగుతుంది అంటారు బాబా. అవునా లేదా? కొత్త ప్రపంచం అలా ఇలా కాదు, బాబా యొక్క శ్రీమతానుసారంగానే కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. బాబా ఏం చెప్తారంటే పిల్లలారా నేను సేవలో ఉపస్థితంగా ఉన్నాను, సరేనా? तुमने डिमांड किया है कि हम पतितों को आकर पावन बनाओ, तो तुम्हारे कहने से मैं आया हूँ। మీరు డిమాండ్ చేశారు బాబా మమ్మల్ని మీరు పతితుల నుండి పావనంగా చేయండి. తర్వాత నేను మీరు చెప్పిన అనుసారంగా వచ్చాను. మీకు ఇప్పుడు సహజమైన మార్గాన్ని చూపిస్తూ ఉన్నాను. ఏది సహజమైన మార్గం మన పిల్లలు బాబా చూపించేదంటే మన్మనా భవ,
భగవాన్ వాచ కృష్ణుడి యొక్క పేరు పెట్టేసినారు అక్కడ. బాబా తర్వాత నెక్స్ట్ ఎవరు? కృష్ణుడు అన్నమాట. వాళ్ళు పరంధామానికే మాలికులు. ఎవరు? శివబాబా. కృష్ణుడు విశ్వానికి మాలికులు. సూక్ష్మతనంలో తో కుछ होता ही नहीं. సూక్ష్మతనంలో ఇవన్నీ కూడా జరగదు. సబీసే నంబర్ 1 శ్రీకృష్ణ. అందరికన్నా నంబర్ 1 శ్రీకృష్ణుడు. జిస్కో బహుత్ ప్యార్ కర్తే హే బాకీ తో పీచే పీచే ఆయే. కృష్ణుడికి చాలా ప్రేమిస్తారు, తర్వాత వేరే వాళ్ళందరూ వస్తూ ఉంటారు. స్వర్గమే తో సభీ జానా సకే తో మీఠే మీఠే బచ్చంకు హడ్డీ ఖుషి రహించి. స్వర్గంలో అలానే అందరూ వచ్చేస్తారా? లేదు. మధురాతి మధురమైన పిల్లలు ఆంతరికమైన ప్రేమలో ఖుషిలో ఉండాలి. ఆర్టిఫిషియల్ ఖుషి ఇక్కడ నడవదనమాట. बाहर से किस्म किस्म के बच्चे बाबा के पास आते थे, कब पवित्र नहीं रहते थे. బాబా దగ్గర విధమైన పిల్లలు వచ్చేవారంట. వాళ్ళ దగ్గర పవిత్రత ఉంటా ఉండలేదు. బాబా समझाते थे వికార్ में जाते हो तो फिर आते क्यों. బాబా అప్పుడు అడుగుతారంట, వికారంలో ప్రవేశం చేస్తారు కదా, మీరు ఇక్కడ ఎందుకు వస్తారు అనేసి. అప్పుడు ఏం చెప్పేవారంటే, ఏం చేసేది బాబా, మనము ఉండలేకపోతున్నాము, రోజు వస్తాను, నా జానే కబ్ కోయి ఐసే తీరు లగ్ జాయ్. రోజు వస్తాను బాబా, ఒకవేళ ఏదైనా అలాంటి బాణం తగిలితే మంచిది కదా అని బాబా చెప్పేవారు. ఆప్ బిగర్ సద్గతి కౌన్ కరేగా. బాబా మీరు లేదు అంటే మీరు తప్పించి సద్గతి ఎవరు చేస్తారు. ఆకర్ బయట జాతే మాయ బడి ప్రబలే. వచ్చి వాళ్ళు కూర్చొనేవారు, చాలా మాయ ప్రబలం, శక్తిశాలి. निश्चय भी होता है बाबा हमको पति से पावन गुलगुल बनाते हैं, परंतु क्या करे. फिर भी वह सच तो बोलता था. నిశ్చయం కూడా పాపం ఆ పిల్లలకు ఉంటుంది. బాబా మమ్మల్ని పుష్పాల్లాగా చేస్తున్నారు, పాపం అయితే ఏం చేసేది. అయితే కూడా బాబా ఏమంటారంటే, సత్యం చెప్పేసినారు కదా అనేసి అనిపిస్తుంది బాబాకి. అవి జరూర్ వహ సుధర్ గయా హోగా. బాబా చెప్తున్నారు, తప్పకుండా వాళ్ళు ఇప్పుడు మారిపోయినారేమో అనిపిస్తుంది. ఉన్కో ఏ నిశ్చయిత ఇన్ ద్వారా హమ్ సుధరేంగే. ఆ బిడ్డకి అలా అనిపిస్తూ ఉండింది. ఏమని? బాబా ద్వారానే నేను సుధారణ అవుతాను అనేసి అలా అనిపిస్తూ ఉండింది. ఈ సమయంలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు. ప్రతి వాళ్ళ యొక్క ఫీచర్స్ వేరే ఉంటుంది, అవునా లేదా? మళ్ళీ కల్పం తర్వాత అదే ఫీచర్స్తో రిపీట్ అవుతారు. ఆత్మలు అందరూ కూడా ఫిక్స్ ఉన్నారు. आत्मा तो सब फिक्स है ना. सभी एक्टर बिल्कुल एक्यूरेट पार्ट बजाते रहते हैं, कुछ भी फर्क नहीं पड़ता है. సభీ ఆత్మే అవినాశి. అందరూ ఆత్మలు అవినాశి. వాళ్ళ పాత్ర ఫిక్స్ అయిపోయింది, వాళ్ళ పాత్ర వాళ్ళు అభినయిస్తుంటారు. ఇందులో వ్యత్యాసం ఏమీ కూడా లేదు. ఉన్మే పార్ట్ भी అవినాశి నూందా హువా హై. కిత్ని సంజానే కి బాతే హై. వాళ్ళలో అవినాశి పాత్ర ఏమిడి ఉంది, ఎన్ని విషయాలు తెలిపిస్తున్నారు. కితనా సంజాతే హై ఫిర్ भी భూల్ జాతే హై. సమస్తే సంజానే సక్తే హై. ఎన్ని విషయాలు బాబా చెప్తారు, అయితే కూడా పిల్లలు మర్చిపోతారు, తెలిపించలేకపోతారు. ఇది కూడా డ్రామాలో ఉన్నది. ప్రతి కల్పంలో రాజ్యం స్థాపన అవుతుంది. సత్యములో కొంతమంది మాత్రమే వస్తారు, అది కూడా ఎట్లా? నంబర్ వారీగా. ఇక్కడ కూడా నంబర్ వారీగా ఉన్నారు కదా. ఒక్క ఏక్ కా పార్ట్ ఏక్ హీ జానే, దూసరా కోయి జాన్ నే సక్తే. ఒక్కరి యొక్క పాత్ర ఒక్కరికే తెలుస్తుంది, వేరే వాళ్ళకి అర్థం అవ్వదు. అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం వింటామా? సత్యమైన బాబాతోడు సదా సత్యంగా ఉండాలి. నోట్ చేసుకోండి. బాబా ఎవరు? సత్యమైన వారు. సత్యమైన తండ్రితో మనమందరూ సత్యంగానే ఉండాలి. బాబా మీద పూర్తి బలిహారి కావాలి. రెండోది, జ్ఞానధారణ చేసి తెలివివంతులుగా అవ్వాలి. అంతరాత్మలో చాలా ఖుషిలో ఉండాలి. कोई भी श्रीमत के विरुद्ध काम करके खुशी गुम नहीं करना है. ఏదైనా శ్రీమత విరుద్ధంగా నడిచి ఖుషిని, సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. శ్రీమతానికి విరుద్ధంగా నడిచి లేక శ్రీమతానికి విరుద్ధమైన పని చేసి ఏం చేసుకోకూడదు? సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. వరదానం.
జ్ఞానం యొక్క గుహ్య మాటల్ని విని దాని స్వరూపంలో తెచ్చేటటువంటి వారు జ్ఞానితో ఆత్మాభవ. జ్ఞానితో ఆత్మలు ప్రతి ఒక్క మాటల్లో స్వరూపాన్ని అనుభూతి చేస్తారు. ఏ విధంగా వింటారో, ఏ విధంగా విని మంచిగా తీసుకొని గుహ్యంగా తెలుసుకొని చేసుకుంటారు. జైసే సున్నా అచ్చా లగ్తా హై, గుహ్య భీ లగ్తా హై. ఏ విధంగా వినడం చక్కగా అనిపిస్తుంది, గుహ్యత కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. లేకిన్ సున్నేకే సాత్ సాత్ సమాన అర్థ స్వరూపన్న. వింటూ కూడా సమాన అంటే దాన్ని బాగా లోపల తీసుకోవాలి, మరి అదే విధంగా స్వరూపంలో తీసుకురావాలి. ఇది అభ్యాసం ఉండాలి. మై ఆత్మ నిరాకారం, దానికి బాబా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. నేను ఆత్మ నిరాకారం. ఇది పదే పదే వింటూ వస్తారు, కానీ నిరాకార స్థితిని అనుభవంలో అది ఏం చేసుకోవాలి, చూపించాలి. అనుభవి బన్కర్ సునో, అనుభవి వినండి. జైసీ పాయింట్స్ వైసే అనుభవం, ఏ విధమైన పాయింట్స్ అదే విధంగా అనుభవం. ఇస్సే శుద్ధ సంకల్పం కా ఖజానా జమ అవుతాయి. దీని లాభం ఏంటంటే శుద్ధ సంకల్పాల యొక్క ఖజానా జమ అయిపోతుంది. తర్వాత బుద్ధి కూడా బిజీగా ఉండే వలన వ్యర్థ సంకల్పాల నుండి సహజంగానే దాటిపోతారు. స్లోగన్, నాలెడ్జ్ एवं अनुभव की डबल अथॉरिटी वाले ही मस्त फकीर रमता योगी है. జ్ఞానము తర్వాత అనుభవం డబల్ అథారిటీ ఉన్న వాళ్ళే మస్తి యోగి. అంటే వాళ్ళు ఆ ఒక యోగము లేక ఆ ఒక స్థితి, వాళ్ళకి అనంతమైన స్థితి కలుగుతుంది. ఆ స్థితిలో వాళ్ళు రమతా యోగి అయిపోతారు. అర్థమైందా? అందుకోసమే బాబా ఏమంటారు, జ్ఞానము ఉండాలి, అనుభవం కూడా ఉండాలి, అప్పుడు మస్త్ రమతా యోగి. మనమంతా రమతా యోగి. ఎవరు కూడా మమ్మల్ని కదిలించడానికి లేదు. ఆ ఖుషిలో ఆనందంలో అలా లవలీన అయిపోతూ ఉంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. సరేనా? అచ్చా, ఓం శాంతి.